అనిల్ అన్న, కంగ్రాచులేషన్స్. అన్నయ్యతో కలిసి పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చారు. మామూలుగా మాట్లాడాలంటేనే భయం నాకు. అందులో ఇలాంటి ఫంక్షన్లో మళ్ళీ శివాజీ గారి సినిమా ఇది. ఏం మాట్లాడాలన్నా కొంచెం సరే. ఈ సినిమాలో నాది అంటే 3-4 సీన్లే, కానీ సినిమాకి చాలా ఇంపార్టెంట్ అవసరమైన క్యారెక్టర్ అది. చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు అన్నయ్య సుధీర్ గారు, థ్యాంక్ యూ. సో అలాగే ఈ సినిమా 12వ తారీఖు నుంచి ఈటీవీ విన్లో ప్రీమియర్స్. సో మీ అందరు చూడండి, ఈ టీం అందరిని బ్లెస్ చేయండి. అలాగే లయ గారు, శివాజీ గారు కాంబినేషన్ సినిమాలన్నీ హిట్టే. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. శివాజీ అన్న నమస్తే, అనిల్ గారు నమస్తే, లయ గారు నమస్తే, అందరూ ఇక్కడ ఉన్న అందరికీ నమస్తే. చెప్పాల్సిందంతా సీన్ అంకుల్ చెప్పేశాడు కదా, ఇంక నేనేం చెప్పగలుగుతాను. బట్ అనిల్ గారు కంగ్రాచులేషన్స్. శివాజీ అన్న ఖచ్చితంగా కొడతాం. సాంగ్ ఆల్రెడీ స్టార్ట్ చేసా, పబ్బుల్లో ఊపేస్తున్నాం, ఒక రేంజ్లో వెళ్తుంది. ఆల్ ద బెస్ట్ టీం అందరికీ. ఈ సినిమాలో నేను క్యారెక్టర్ చేయలేదు, అన్న నన్ను గుర్తుపెట్టుకొని ఎక్కడైనా ఇరికించాలని చెప్పి నన్ను ఈ సాంగ్లో ఇరికించారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. SSS ట్రైలర్ లాంచ్కి విచ్చేసిన మీడియా మిత్రులతో పాటు అందరికీ పేరు పేరున స్వాగతం. ముఖ్యంగా ద హిట్ మెషిన్ డైరెక్టర్, కంటిన్యూస్ హిట్స్ ఇస్తున్న అనిల్ గారు, యూ డోంట్ రియలైజ్ హౌ మచ్ వాల్యూ, అంటే ఒక మాటల్లో వివరించలేనంత గొప్ప వాల్యూ తీసుకొచ్చారు మీ ప్రెజెన్స్తో, టీజర్లో కానీ ట్రైలర్ లాంచ్లో కానీ. థ్యాంక్స్ ఎ మిలియన్ సార్. ద మోస్ట్ లవ్డ్ పెయిర్ శివాజీ లయ నటించిన ఆ రోజుల్లో నుంచి టాటా బిర్లా మధ్యలో లైలా కానివ్వండి, అదరిందయ్య చంద్రం కానివ్వండి, మిస్సమ్మ కానివ్వండి, ఇప్పుడు 4వ సినిమాగా SSS కూడా హిట్ అవ్వడము తథ్యం. యూ విల్ డెఫినెట్లీ లవ్ దిస్ పెయిర్ వన్స్ అగైన్ ఫ్రమ్ February 12th ఈటీవీ విన్. ఇంకా సాయి గారికి ఒక విషయం చెప్పాలి. సాయి గారు, ఈటీవీ విన్ ఖాతాలో మీరు ఆల్రెడీ 7 హిట్లు వేసుకున్నారు. ఇది 8వ హిట్గా షూర్గా అవుతుందని వీ ఆల్ స్ట్రాంగ్లీ బిలీవ్ అబౌట్ దిస్ సార్. అండ్ ఫస్ట్ టైం డైరెక్షన్ చేసిన మా సుధీర్ గారు చాలా బాగా చేశారు. అలాగే కెమెరామ్యాన్ రిత్విక్ గారికి కూడా అమేజింగ్ విజువల్స్, గ్రేట్ జాబ్ డన్. అండ్ ఈ సినిమాలో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చిన నా మోస్ట్ డియరెస్ట్ ఫ్రెండ్ శివాజీకి థ్యాంక్స్ ఎ మిలియన్. అండ్ లయ గారు, మీరు ఎన్నో సినిమాలు చేశారు, ఈ సినిమా ఒక 2-3 టైమ్స్ చూసాము కాబట్టి చెప్తున్నా. ఈ సినిమా తర్వాత మీకు ప్రత్యేకంగా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని క్యారెక్టర్స్ రాయబడతాయి. దట్స్ హౌ రిమార్కబుల్ పర్ఫార్మెన్స్ యూ హెవ్ గివెన్ యాజ్ ఉత్తరా. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ అందరూ ఈటీవీ విన్లో February 12th నుంచి చూడండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇప్పుడు నేను వర్క్ చేసిన ప్రతి ఒక్క కోస్టార్ ఐఎమ్ బ్లెస్డ్ టు షేర్ స్క్రీన్ విత్ యూ ఆల్. థ్యాంక్ యూ. అనిల్ రావుపూడి గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు దిస్ ఈవెంట్. మీ హిట్ స్ట్రిక్ హ్యాండ్తో మా మొత్తం టీంని బ్లెస్ చేసి ఈటీవీ హిట్ స్ట్రిక్ని కూడా మెయింటైన్ చేస్తారని కోరుకుంటున్నా. అండ్ ఐఎమ్ వెరీ ఈగర్లీ వెయిటింగ్ టు వర్క్ విత్ యూ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ కమింగ్ టు దిస్ ఈవెంట్ అండ్ గ్రేసింగ్ దిస్. నేను సాయి అన్నతో ఇంకా శివాజీ గారితోనే స్టార్ట్ చేస్తా. బికాజ్ సాయి అన్న, శివాజీ గారు, దిస్ ఇస్ సెకండ్ టైమ్ కొలాబరేటింగ్ విత్ యూ టూ. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ కొలాబరేటింగ్ విత్ యూ టూ. బికాజ్ నన్ను వితౌట్ ఎనీ సెకండ్ థాట్స్ ఈ సినిమాలో క్యాష్ చేశారు. ఐ మీన్ వేరే వాళ్ళకి ఆలోచన ఉంటుంది, ఎందుకంటే సెకండ్ టైం కదా మళ్ళీ బోరింగ్ అనే అది ఇది అని. కానీ వితౌట్ దోస్ థాట్స్ నన్ను ఈ సినిమాలో క్యాష్ చేశారంట. థ్యాంక్ యూ సాయి అన్న, థ్యాంక్ యూ సో మచ్. చెప్తా అన్న, థ్యాంక్ యూ రియలీ థ్యాంక్ యూ ఫర్ కాస్టింగ్ మీ ఇన్ దిస్ ఫిలిం. నాకు ఎలా చేయాలో పర్ఫెక్ట్గా చెప్పావు. మిథిల్ అనే క్యారెక్టర్ ఎలా సైకోలా ఉంటాడో చెప్పావు. థ్యాంక్ యూ. ఆలీ గారితో నేను చిన్నప్పుడు నాకు సరిగ్గా నా మాటలు రానప్పుడు ఆలీ గారితో నేను డ్రామా జీనియస్ అనే షో చేశా. ఫ్రమ్ దేర్ టు హియర్ సార్, యు ఆర్ సచ్ ఎ గుడ్ యాక్టర్. థ్యాంక్ యూ. ఐఎమ్ బ్లెస్డ్ టు వర్క్ విత్ యూ. థ్యాంక్ యూ సార్. శివాజీ గారు,
సార్ ఐ లవ్ యూ బికాస్ శివాజీ గారు ఈజ్ సో మోటివేటింగ్ మీ. చెప్పాలంటే సార్ 90s తర్వాత నేను కొత్త యాంగిల్ చూశాను శివాజీలో. మీరు 90sలో నాకు ఒక కో స్టార్ మాత్రం, ఇందులో మీరు ప్రొడ్యూసర్ సార్కి హెల్ప్ చేస్తున్న ఒక డైరెక్టర్ లాగా, ఇంకా యువర్ అన్ యాక్టర్ టూ. సో మీరు ఒక మల్టీ టాస్కింగ్ చేశారు సార్ ఈ ఫిలింలో. థ్యాంక్ యూ సార్. మళ్ళీ లయ గారితో మీరు ఇది ఒక పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నా. ఇంకా మీ విన్ బకెట్లో ఆఫ్టర్ 90s దండోరా కోట్ ఇది ఒక సినిమా యాడ్ అవుతుందని కోరుకుంటున్నా మీ విన్ బకెట్లో. థ్యాంక్ యూ. అండ్ లయ గారు, ఐ లవ్ హర్ వెన్ ఐ లైక్ హర్ పీస్ఫుల్ వైబ్. షీ ఈజ్ ఆల్సో మిస్షీవియస్ విత్ మీ, అలాంగ్ విత్ మీ. నేనేం గొంట పనులు చేస్తుంటే తను కూడా అలానే నాతో నాటీగా ఉంటారు. థ్యాంక్ యూ మ్యామ్. ఐ ఆల్వేస్ లైక్ యువర్ వైబ్ వెన్ యూఆర్ అరౌండ్ మీ. థ్యాంక్ యూ. అండ్ Feb 12th మా క్యూట్ క్రిమినల్ ఫ్యామిలీ రాబోతుంది. మీ యాజ్ మిథిల్, ఆ సైకో మిథిల్ త్వరలో కలుసుకోబోతున్నాం. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, సీ యూ ఇన్ ఈటీవీ విన్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చాలా రోజులు అయింది ప్రెస్ని చూసి. ముందుగా అనిల్ రాపూడి గారికి, ఆలి అన్న, శివాజీ అన్న, థ్యాంక్ యూ. సుధీర్, లయ గారు, ఇంకా పేరు చెప్పుకుంటూ పోతే ఎందుకు లేట్గా వచ్చి ఇన్ని పేర్లు చెప్తున్నాం అంటారు కాబట్టి అన్ని పేర్లు చెప్పకుండా సినిమా పేరు చెప్తాను. సాంప్రదాయని, సుబ్బిని, శుద్ధపూసని. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ సుధీర్. నన్ను ఇంకొక కొత్త యాంగిల్లో నువ్వు చూసినట్టు నేను కూడా అనుకుంటాను. ఎవరో వస్తారు మనల్ని ఇంకో యాంగిల్లో కూడా చూస్తారు అనుకుంటే, కొంతమందిలాగా నువ్వు కూడా ఇది కూడా నువ్వు చేయగలవు నన్ను అనుకొని శివాజీకి చెప్పడం, అలాగే ఈటీవీ విన్నోళ్ళు కూడా ఓకే అని సాయి గారు కానీ వీళ్ళకి చెప్పడం నాకు హ్యాపీ. చాలా కష్టపడ్డారన్న మీరు శివాజీ అన్న. ఇది ఇన్ని రోజులు ఇంకా దీన్ని ఇలాగే పట్టుకొని దానికి ఊపిరి వెళ్ళిపోకుండా మీరు కాపాడుకుంటూ వచ్చారంటే డెఫినెట్గా ఈ సినిమా మాకు తెలుసు, రేపు రిలీజ్ అయినాక అందరికీ తెలుస్తుంది. మీ కష్టానికి, సుధీర్కి, మీ ఇద్దరి కోసం ఈ సినిమా చాలా 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 విన్లోనే ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నానన్న. థ్యాంక్ యూ సో మచ్. అలాగే అనిల్ అన్న, మీది ఏదైతే వైఫ్ అండ్ హస్బెండ్ క్యూట్ మూమెంట్స్ మీ సినిమాలు ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఇందులో ఉంటాయి. డెఫినెట్గా నేను కొన్ని సీన్లు డబ్బింగ్ చెప్పేటప్పుడు చూశాను, బాగా నవ్వుకున్నాను. ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మంచి పేరు రావాలని, ఈటీవీ విన్లోనే ఇది బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే స్వార్థం ఏంటంటే ఈ సినిమా విన్లో రిలీజ్ అయినాక ఓన్లీ కామెడీ క్యారెక్టర్లే కాకుండా ఇలాంటి క్యారెక్టర్ కూడా నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పాత్రికేయ మిత్రులకి, మీడియా సోదరులకి, ఇక్కడికి వచ్చిన టాప్ డైరెక్టర్ అనిల్ రాపూడి గారికి, అలాగే నిర్మాత హీరో శివాజీ గారికి, అలాగే మా డైరెక్టర్ సుధీర్ గారికి, అలాగే నా తోటి నటీనటులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం. అలాగే బాస్ అనే సినిమాకి రైటర్గా పనిచేసి బిగ్ బాస్ని డైరెక్షన్ చేసిన అనిల్ రాపూడి గారు ఈరోజు గెస్ట్గా రావటం చాలా ఆనందంగా ఉంది. అండ్ అలాగే కానీ ఒంగోలు జిల్లాలో ఏదో ఉందండి పవర్, అది చెప్తారు కదా, ఒంగోలు గిత్త ఫ్లాంతర్ కదరని శీతల్లో కరగచ్చాం. మంగోలియన్స్ లాగా ఒంగోలియన్స్ శివాజీ చెప్తానండి. నిజంగానే ఆ ఒంగోలు గిత్తకి ఎంత క్రేజ్ ఉందో నిజంగా చెప్తాను. ఎందుకంటే అప్పట్లో టి కృష్ణ గారు, మాధవ రంగారావు గారు, మంచి మ్యూజిక్ డైరెక్టర్ వందే మాత్రం శ్రీనివాస్ గారు, అలాగే గోపీచంద్ గారు, బి గోపాల్ గారు, ఇప్పుడు అనిల్ రావుపూడి గారు, శివాజీ గారు, ఇంకా ఎంతమంది తయారవుతున్నారో అక్కడ. నాకు బాగా ఫుడ్డే. కానీ కలమ్మ తల్లి ఏ జిల్లా అని కాదు, ఏ ప్రాంతం అని కాదు, ఏ క్యాస్ట్ అని కాదు, కలమ్మ తల్లి అందరినీ స్వాగతిస్తుంది, ఆశీర్వదిస్తుంది. ఎవరి దగ్గర టాలెంట్ ఉంటుందో వాళ్ళే ఇండస్ట్రీలో ఎదుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ శివాజీ ఎక్కడి నుంచి వచ్చాడు అనేది తన లైఫ్ నేను చూశాను. ఈ రోజున తను పక్కన యాక్ట్ చేస్తూ, అన్న ఒక చిన్న షాట్ ఏమని చెప్పరా, మా ఊళ్ళో చూపించుకుంటాను అని చెప్పేవాడు. అట్లాంటి శివాజీ నిర్మాతగా నేను యాక్ట్ చేయటం, నాకు చెక్ ఇవ్వటం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. శివాజీ ఎక్కడి నుంచి వచ్చావు అనేది మర్చిపోవు నువ్వు, నాకు తెలుసు. అప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు అలాగే ఉన్నావు, ఇలాగే ఉండు. ఆల్ ది బెస్ట్. సో ఎందుకంటే తనతో పాటు చాలామంది ట్రావెల్ అవుతుంటారు ఆఫీస్లో, ఎప్పుడు నిరంతరం ఫుడ్ పెడుతూనే ఉంటాడు.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఉన్నాడు మన చిత్రం సీను. ఎస్, సో అందరినీ నా వాళ్ళు అనుకున్న వాళ్ళందరినీ పిలిచి వేషాలు ఇస్తుంటాడు. వాళ్ళకి తనకు తోచింది అంటే మరీ వాళ్ళు అనుకున్న అమౌంట్ ఇవ్వకపోయినా ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి వాళ్ళని సాటిస్ఫై చేస్తాడు. దట్ ఈస్ గ్రేట్ థింగ్. అండ్ సుధీర్ విషయంలో చెప్పాలంటే ఫస్ట్ టైం డెబ్యూ ఫిలిం అండ్ ఆల్ ది బెస్ట్ సుధీర్. ఎందుకంటే నేను చాలామంది ఆల్మోస్ట్ నేను యాక్ట్ చేసిన సినిమాలు ఫిగర్ నేను చెప్పుకోను, కానీ చాలామంది డైరెక్టర్లను చూసా. ఆల్మోస్ట్ ఇంకో 2 years పోతే ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు అవుతుంది. 1978లో ఎంటర్ అయ్యాను. 78లో ఎంటర్ అయ్యాను ఇండస్ట్రీకి. అదే వీడిని చూస్తుంటే, రోహన్ని చూస్తుంటే నా చిన్నతనం గుర్తుకు వస్తుంటుంది. డ్రామా జూనియర్స్ ఆల్మోస్ట్ ఒక 6 or 7 నీకు 6 years ఉంటాయా? 5 1 year ఎక్స్ట్రా చెప్పా, సారీ ఏమనుకోకు. 5 years. వీడికి సెకండ్ ప్రైజ్ వచ్చింది రాత్రి 1 గంటకి. నాకొద్దు, నాకు అదే కావాలి ఫస్ట్ ప్రైజ్ అనుకొని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ అమ్మ ఎవరే అని. వాళ్ళ అమ్మ, మీ అమ్మగారు వచ్చారా? ఏమో ఎక్కడ ఉన్నారు? మీకు గుర్తుందా? అరే అలా తీసుకోకూడదురా అని చెప్తే ఈడు రాత్రి 1 గంటకి నేను కప్పు నన్ను తీసుకొని స్టూడియో బయటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ అని లాక్కొచ్చి అది కాదని చెప్పి ఆడికి ఒక స్వీట్ బాక్స్ ఇచ్చి మళ్ళీ ఒక చాక్లెట్ బాక్స్ ఇచ్చి సెకండ్ ప్రైజ్ ఇచ్చాను. కానీ అప్పుడే అనుకున్నా ఆడు నిజంగా చాలా పెద్ద యాక్టర్ అవుతాడని ఎందుకో నాకు అనిపించింది. మరి ఈ రోజున 90s సినిమా, ఎస్, అందులోనే ఫాదరు చనిపోయాడు అనుకోని సంప్రదాయని సూతిని సుతపు అని వస్తుంటే భలే ఉండేది అనుకున్నా. కట్ చేస్తే అదే టైటిల్ తోటి ఈ రోజున శివాజీ నిర్మాతగా ఈటీవీ విన్నోళ్ళు ఆశీర్వాదంతో ఆ సినిమా తీస్తాడని నేను అనుకోలేదు. అండ్ లయ, సో స్వయంవరం, సో ఫస్ట్ తనతో మేము జర్నీ చేసాం. అండ్ ఈ రోజున మళ్ళీ తనకి చక్కగా పెళ్ళి అమెరికా వెళ్ళి 2 పిల్లలు. మీ అమ్మాయి కూడా త్వరలోనే హీరోయిన్గా చూస్తాయేమో అనుకుంటున్నాం. అండ్ నువ్వే హీరోయిన్గా ఉన్నావు, మీ అమ్మాయి కూడా హీరోయిన్. అదేంటో. కానీ మీకు ఏం తింటారు మీరు? ఏమైనా తినేది ఏమైనా ఉందా అంటే నన్ను కూడా చాలామంది అడుగుతారు మీరు ఏం తింటారండి అని. నేను చెప్తాను నేనేం తింటాను. అండ్ శివాజీ, ఆల్ ద బెస్ట్. అండ్ డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఫస్ట్ డే రూమ్లోకి ఎంటర్ అయ్యి నా క్యారెక్టర్ చెప్పాడు ఆయన. సార్ ఇది సార్ ఇలా అనుకుంటున్నాను, ఓకే డన్ అని చెప్పి షూటింగ్కి వెళ్ళాం. ఎంత క్లారిటీగా ఉన్నాడంటే నిజంగానే డెఫినెట్గా ఇది హిట్ అయ్యింది అంటే ఫస్ట్ ఐ అప్రిషియేట్ డైరెక్టర్, దెన్ ఐ అప్రిషియేట్ తన్ని నమ్ముకున్న శివాజీని. ఎందుకంటే శివాజీ అనుకుంటే 90s తర్వాత ఒక పెద్ద డైరెక్టర్ తోటి జర్నీ చేయొచ్చు. కాకపోతే ఒక కొత్త డైరెక్టర్ తోటి జర్నీ చేశాడంటే ఇతని దగ్గర విషయం ఉంది కాబట్టి జర్నీ చేశాడు. సో డెఫినెట్గా శివాజీ అండ్ సుధీర్ డెఫినెట్గా ఇది నేను చెప్తున్నాను కదా, హిట్ అయితే ఇండస్ట్రీ నిన్ను భుజాల మీద మోస్తుంది. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ శివాజీ, ఆల్ ది బెస్ట్. ఇది పెద్ద హిట్ అవ్వాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. అండ్ అలాగే ఇది సక్సెస్ మీట్ రోజున ఒక అద్భుతమైన విషయం నేను చెప్తాను. ఈ పాయ సాంగ్ నేను సరదాగా పాడుతుంటే అన్న ఏంటన్నా ఈ పాయ ఏంటి అన్నాడు. లేదురా ఇది ఓల్డ్ సిటీలో ఒక అతను ఉంటాడు షాబుద్దీన్ అని, అతను ఒక పాట పాడాడు, అది ఎందుకో సరదాగా పాడుతూ ఉంటాను నేనంటే ఇది హిందీలో ఫలానా జార్జి బుష్ ఆయా హైదరాబాద్కు ఆయా పాయా ఖాయా గాయా అని ఇలా పాడుతుంటే అన్న అతను ఉన్నాడా అన్నాడు. అరే ఉన్నాడు రా బాబు అని చెప్పి ఇమ్మీడియట్గా అతన్ని పిలిచి హిందీ పాటని తెలుగులో తను దగ్గరుండి రాయించి తెలంగాణ యాసలో భాషలో అండ్ మ్యూజిక్ భోలే తను మ్యూజిక్ చేసి ఈ పాట చేసిన తర్వాత అన్న దీన్ని ఎవరిని పెడితే బాగుంటుంది అని తను సడన్గా ఫోన్ చేసి అన్న బండ్ల గణేష్ అయితే ఎలా ఉంటుంది అన్నాడు. అరే బాగానే ఉంటుందిరా. కట్ చేస్తే షూటింగ్కి వెళ్ళాము రామోజీ ఫిల్మ్ సిటీలో. అప్పటిదాకా ఎండ ఉంది. సాంగ్ స్టార్ట్ అవ్వగానే భయంకరమైన వాన. ఎట్టంటి వాన అంటే ముద్ద అయిపోయాం మొత్తం యూనిట్ అంతా. లక్కీగా ఏంటంటే అది ఒక ధాబాలో కాబట్టి లోపల అన్న ఇక్కడ చేసుకుందాం అని షూటింగ్ ఎక్కడ ఆపలా. 2 daysలో మీరు చెప్తే నంబర్ ఈ పాట అంతా 2 daysలో డాన్స్ మాస్టర్ అండ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ వాళ్ళ ముగ్గురు అనుకొని టక తీశారు. కానీ పాట రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా జస్ట్ 2 days అవుతుంది నేను దుబాయ్ నుంచి వచ్చి, మా కజిన్ వాళ్ళ చిన్న పాప 2 years కూడా కాల, ఆ పాపకి ఈ పాయ పాట వేస్తేనే అండం తింటుందంట.
అన్న ఏంటన్నా ఈ దీంట్లో మ్యాజిక్ ఏంటన్నా అన్నాడు. అరే మీ అమ్మాయి పాయ తింటలేదు కదా, భోజనంగా తింటుంది, అది ఏరా పాట ఏరా అన్న. ఎస్. సో అట్టాగే మొన్న రిలీజ్ అయిన సినిమా బిగ్ బాస్ గారిది మనశంకర వరప్రసాద్ మీసాల పిల్ల. అసలు అది మామూలు విషయం కాదు. మీసాల పిల్ల అంటే ఇలాగే ఉంటారు. ఎస్. సో డెఫినెట్గా అండ్ ఆ పాటలో ఎంత పవర్ ఉన్నది అంతే పవరు ఈ పాయా పాటలో. అండ్ ఆల్ ది బెస్ట్ శివాజీ అండ్ డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ అనిల్ రావిపూడి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్గా మీ హిట్ స్ట్రీక్ ఎప్పుడో వచ్చేసిందని నా ఫీలింగ్. మీరు ఎప్పుడైతే ట్రైలర్కి వాయిస్ ఓవర్ ఇచ్చారో 50% వచ్చింది. మీరు ఇప్పుడు రిమైనింగ్ 50% హిట్ బొమ్మ అది ఫిక్స్ అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమాలో బేసిక్గా నాకు చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ సార్. నాకనే కదా చాలామందికి ఐ థింక్ అందరికీ. సో కష్టపడితే ఎంత స్థాయికి వెళ్ళొచ్చు అనేది చిరంజీవి గారు మనందరికీ చూపించారు. బట్ కష్టపడితే బాస్నే డైరెక్ట్ చేయొచ్చు అని మీరు రీసెంట్గా నా ఇన్స్పిరేషన్ సార్. థ్యాంక్ యూ. ఎంత ఇన్స్పిరేషన్ అంటే నాకు తెలియకుండానే కొన్ని సీన్స్ మీలా చేశా. ఇందాక అన్నారు కదా ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ క్యూట్ మూమెంట్స్ అని. సో అవన్నీ మీ సినిమాలో లాగే ఉంటాయి సార్. కొద్దిగా సంక్రాంతికి వస్తున్నాం కైండ్ ఆఫ్. సో ఆవిడ ఎక్కటం ఈయన తగ్గటం. సో ఆ కైండ్ అది చాలా వరకు మీ నుంచి తీసుకుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తర్వాత ఈ సినిమా గురించి చెప్పే ముందు నేను ఈ స్టేజ్కి రావడానికి కారణమైన కొంతమంది గురించి ఒక 2 నిమిషాల్లో క్విక్గా ఫినిష్ చేస్తాను. సో బీటెక్ అయిపోగానే సినిమాకి వెళ్తానంటే కష్టపడి ఒప్పుకున్న నాన్న ఏ రోజుకైనా ఒక సినిమా తీసి ఇల్లు కట్టేస్తాను అనుకుంటున్నా అమ్మ. మా పోలికలు వచ్చాయి కాబట్టి ఈ రోజుకన్నా సినిమా తీసామని నమ్ముతున్న 2 చెల్లెళ్ళు, గైడ్ చేసే అన్న, కుదిరితే నన్ను రైడ్ చేసే మా తమ్ముడు. ఏ సబ్ మేరే పీచే. సో వీళ్ళ తర్వాత ఫ్యామిలీ తర్వాత నాకు ఇక్కడ నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం రామ్జీ గారు. ఎవరు అనే సినిమా చేసిన డైరెక్టర్ అయినా. సో అన్న మీరు ప్రజెంట్ ఇక్కడ లేరు, బట్ మీరు లేకపోతే నేను ఈరోజు లేను. సో ప్రతి స్థాయిలో నేను ఎక్కడ ఏ పొజిషన్లో ఉన్నా లేదంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నాకు వెన్నంటుండి నాకు ప్రతి పరిస్థితిలో నాకు హెల్ప్ఫుల్గా ఉంటున్నందుకు మీకు చాలా థ్యాంక్ యూ అన్న. అండ్ తర్వాత ఉన్నారు టక్కన గుర్తు రావట్లేదు. సో యాక్చువల్గా కొంచెం సార్ మీరు షేక్ హ్యాండ్ ఇవ్వగానే కొంచెం మర్చిపోయాను సార్. కొంచెం అంటే హిట్ వచ్చేసిందనే ఫీలింగ్లో కొంచెం ఎగిరిపోయాయి. తర్వాత సో నాకు ఇక్కడ ఒక ఫ్యామిలీని ఇచ్చి నువ్వు ఎప్పుడు ఏం కావాలన్నా నేనున్నాను రా అని చెప్పిన సుడిగాలి సుధీర్. సో అన్న థ్యాంక్ యూ. అండ్ తర్వాత ఈ సినిమా గురించి వస్తే ఈ సినిమా ఫస్ట్ నుంచి నాకు తోడుగా ఉన్న మిథిల్, థ్యాంక్ యూ అబ్బాయి. సో సినిమాలో నీ క్యారెక్టర్ తేడా కానీ బయట నువ్వు మంచోడు వెళ్ళి మీ ఆవిడకి చెప్పేసానులే, ప్రాబ్లం లేదు. ఓకే. సో మిథిల్ అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ అన్నింటిలో కూడా నాది ఎంత కాంట్రిబ్యూషన్ ఉంటుందో నాతో పాటు 50% షేర్ చేసుకున్న రిత్విక్, థ్యాంక్ యూ మామ బ్రో. సో నువ్వు సెట్స్లో లేకపోయి ఉంటే ఇది అవ్వదు. నువ్వు నాకు క్రెడిట్ ఇస్తున్నావు కానీ నేను నీకు అంతే ఇవ్వాలి. సో థ్యాంక్ యూ. సెట్స్లో రిత్విక్ ఎంత హెల్ప్, ఎడిట్లో మనోజ్ ఎక్కడున్నాడు, థ్యాంక్ యూ మనోజ్. సో ట్రైలర్ కూడా మంచిగా కట్ చేసినావు. ఓకే థ్యాంక్ యూ. తర్వాత ఈ సినిమా మ్యూజిక్ రంజన్ రాజ్ గారు చేశారు, మలయాళీ. సో ఆయన మలయాళీ అయినా కూడా కథను బాగా అర్థం చేసుకొని సో చాలా సీన్స్ని ఆయన తన మ్యూజిక్ తోటి ఎలివేట్ చేశారు. థ్యాంక్ యూ రంజన్ రాజ్ గారు. అండ్ ఇంకా ఆర్టిస్టుల విషయానికి వస్తే లయ గారు థ్యాంక్ యూ అండి. సో నేను చిన్నప్పటి నుంచి నెక్స్ట్ మీరు వేసుకుంటారా, మీ క్యారెక్టర్ ఎలాగ ఉందిగా. సో అంటే చిన్నప్పుడు అని కాదు, మిమ్మల్ని నేను చూసిన దానికన్నా కొత్తగా చూడాలి అనుకున్నాను. ఎప్పుడైతే శివాజీ గారు మీ పేరు సజెస్ట్ చేశారో సో అప్పటి నుంచి మిమ్మల్ని కొత్తగా చూడాలి అనేది మైండ్లో ఫిక్స్ అయిపోయాను. సో మీకు తెలుసుగా సెట్లో ఎలా చేసాం అనేది. సో ఆల్సో రోహన్, ఎందుకు అందరూ మాడుతున్నారు ఎలాగో నేను కూడా మాట్లాడతాను. సో ధనరాజ్ అన్న ఫస్ట్ టైం అన్న, ధనరాజ్ అన్నలో అందరూ కొంచెం ఫన్నీ యాంగిల్ని అవి చూసుంటారు. ఫస్ట్ టైం నేను కొంచెం సీరియస్ యాంగిల్లో చూపించాను. సో నాకు అది వర్కౌట్ అయిందని అనిపించింది. థ్యాంక్ యూ అన్న. సో మీరు ఆల్రెడీ సినిమా చేశారు, డైరెక్టర్ అయ్యారు, హీరో అయ్యారు, బట్ స్టిల్ నేను చెప్పింది మీరు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో అందరికన్నా ఆలీ గారు సార్
థ్యాంక్ యూ. నాకు విన్నట్టు హాఫ్ సెంచరీ చేస్తున్నా కూడా సగం కూడా లేని. సో నేను చెప్పింది మీరు వినటం అనేది నాకు చాలా పెద్ద అచీవ్మెంట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో రిమైనింగ్ నాతో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ అండ్ నాకు సపోర్ట్గా ఉన్న నా ఫ్రెండ్స్, నా ఫ్లాట్మేట్స్ కావచ్చు, పవన్ కావచ్చు, సో నా టీమ్మేట్స్ ఎక్కడ బాబులు కొంచెం ఉంటే వస్తారా త్వరగా, కొంచెం ఏమైనా వస్తారా ఇటు? శివ, నిన్నే శివ, విక్రమ్, రామ్. సో మన క్రియేటివ్ డైరెక్టర్ ఎక్కడ ఉన్నాడు, ఆయన కూడా తీసుకొస్తారా? సో సినిమా ఫస్ట్ నుంచి ఎండ్ దాకా నాకు ఫుల్ సపోర్ట్, నా బ్యాక్ బోను శివ, కో డైరెక్టర్. ఈ మాట ఇతనికి ఇష్టం ఉండదు, అందుకే అప్కమింగ్ డైరెక్టర్. సో నెక్స్ట్ వీళ్ళు కూడా తొందరలో డైరెక్టర్స్ అవ్వబోతున్నారు. సో నా టీం నాకు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ పర్టికులర్గా వీడు సార్, ఒకసారి ముందుకు రండి సార్. వీడు మా తమ్ముడు సందీప్, క్రియేటివ్ డైరెక్టర్. హీరో గారిని, హీరోయిన్ని, మిగతా క్యారెక్టర్ని ఒప్పించడం చాలా ఈజీ సార్, వీడిని ఒప్పించడం కష్టం సార్. అందుకే అన్నాను ఇందాక రైడ్ చేసే తమ్ముడు అని. సో వీడేవాడు, దిస్ గై. సో థ్యాంక్ యూ. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మీరిద్దరే, శివ, సందీప్. సో విక్రమ్, రామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రిమైనింగ్ టెక్నీషియన్స్ అందరికీ, అన్నపూర్ణ వాళ్ళకు కూడా పోస్ట్ ప్రొడక్షన్ అంతా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఫైనల్గా వస్తే సినిమా విషయంలో ఎప్పుడు అగ్రతాంబూలం శివాజీ గారిదే. సో దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే ఒక కొత్త డైరెక్టర్ని నమ్మి, కథను నమ్మి, సో తనే ప్రొడ్యూస్ చేస్తాను ముందుకు రావటం. సో ప్రతి విషయంలో, ప్రతి షార్ట్ విషయంలో కావచ్చు, సీన్ విషయంలో కావచ్చు, ఎడిట్లో కావచ్చు, ప్రతి దాంట్లో నాకు తోడుగా ఉండి, సో నేనున్నాను, నీకేం ప్రాబ్లం లేదని చెప్పి నాకు హెల్ప్ చేసి ఈరోజు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన శివాజీ గారు, థ్యాంక్ యూ సార్. ఆల్వేస్ మీరు మా ఫస్ట్ హీరో, ప్రొడ్యూసర్, గైడ్, ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా గురూజీ సాయి, థ్యాంక్ యూ. నితిన్ గారు కూడా వచ్చింటే బాగుండేది. అండ్ బట్ ఎనీవేస్, సో మీ టీం అంతా చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈటీవీలో వస్తుంది అంటే మీరే కారణం. థ్యాంక్ యూ సో మచ్. మీరు చేసిన ప్రతి దశలోనూ మీరు నాకు చేసిన హెల్ప్ని బట్టి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరినైనా మర్చిపోయి ఉంటే వెరీ వెరీ సారీ. గీత గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో ఇంకా కమల్ గారు, చిత్రం సీన్ గారు, పమ్మి సాయి గారు, నాకు ఆల్వేస్ నా సపోర్ట్ సిస్టమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోయింటే క్షమించండి. సో నెక్స్ట్ అన్న నెమలి కన్నుల వాడ, సారీ, అరే రెడీగా ఉన్నాడు రా. ఇప్పుడు చెప్పే పేరు కొంచెం గట్టిగా రావాలి. బాలాసీన్ గారు ఏంటి అంతమంది ఫ్యాన్స్? అండ్ ప్రసాద్, ధీరజ్, వీళ్ళిద్దరూ ఈపీగా చేశారు ఈ సినిమాకి. సో ఫస్ట్ టైం, బట్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు నాకు అన్ని విషయాల్లోనూ. అండ్ బాలాసీన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అంతే, ఇంకేమైనా మర్చిపెట్టి సారీ. నెక్స్ట్ మీటింగ్లో కవర్ చేసేద్దాం. కరెక్ట్, సక్సెస్ మీట్లో కవర్ చేసేద్దాం. యా. ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసిన అందరికీ, అలాగే బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అయిన అనిల్ రావిపూడి గారికి, అండ్ ఆల్ ద ఆడియన్స్ అండ్ మై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఈ ట్రైలర్ చూసారు, మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. సో ఇప్పటివరకు రత్నమాల గుర్తుపెట్టుకున్నారు, లాస్ట్ టైం చెప్పినట్టు ఈసారి ఉత్తర గుర్తుపెట్టుకుంటారు అని నేను నమ్ముతున్నాను. సో అనిల్ సార్ ఇక్కడికి వచ్చి ట్రైలర్ లాంచ్ చేసి విన్నప్పుడు కూడా ఆయన వాయిస్ వినపడుతుంది వెనకాల. సో అది సుధీర్ గారు కూడా కన్ఫర్మ్ చేశారు. సో అక్కడే యూనో వీ హ్యావ్ హిస్ పార్టిసిపేషన్ ఇన్ అవర్ ఫిల్మ్. సో అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే ఆయన తీసిన సినిమాలు అన్నీ రీసెంట్గా అవనివ్వండి, ఇంకా ముందు కానివ్వండి, అన్నీ చూశాను, చాలా బాగుంటాయి. అండ్ హీఈస్ ఇన్స్పిరేషన్ టు లాట్ ఆఫ్ డైరెక్టర్స్. అండ్ ఇప్పుడే సుధీర్ గారు చెప్పినట్టు హీ హ్యాస్ ఆయన కూడా కొంచెం ఇన్స్పిరేషన్ తీసుకున్నారు అని చెప్పడం హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ అండ్ లాంచింగ్ ద ట్రైలర్. అండ్ యాక్చువల్లీ ఏంటంటే మీ సక్సెస్ స్ట్రీక్ మాకు కొంచెం హెల్ప్ అవుతుందని మేము అనుకుంటున్నాం. సో ప్లీజ్, సో వచ్చేసింది అని నమ్ముతున్నాము. సో మేము వచ్చే వరకు మేము విల్ కీప్ అవర్ ఫింగర్స్ క్రాస్డ్. సో మీ సక్సెస్ స్ట్రీక్ మాకు కావాలి, హెల్ప్ కావాలి. అలాగే శివాజీ గారు,
మీది కూడా అండ్ ఈటీవీ. సో లాస్ట్ టైం చెప్పినట్టు సో SSS లాగా ఇక్కడ సక్సెస్ ఇక్కడ కూడా ముగ్గురు ఉన్నారు. మీ కాంబినేషన్ మాకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. వీ నీడ్ దిస్ బ్యాడ్లీ. అండ్ అలాగే ఈ సినిమా చేస్తున్నప్పుడు సుధీర్ గారు, ఐ హోప్ మీరు చెప్పినట్టుగానే చేశాను. ఉత్తర బిహేవ్స్ జస్ట్ లైక్ యూ విజువలైజ్డ్ అని నేను అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ మీరు చెప్పినట్టుగా చేయడానికి ట్రై చేశాను. ఐ హోప్ ఐ కుడ్ డెలివర్ ఇట్. సో లాట్ ఆఫ్ టైమ్స్ అదే క్వశ్చన్ ఉండేది, మీరు అనుకున్నదే కదా చేశాను, ఇంకేమైనా చేశానా అని మల్టిపుల్ టైమ్స్ ఐ యూస్ టు ఆస్క్. సో ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ ష్యూర్ అని. సో దాట్ ఈస్ వన్ థింగ్. అండ్ శివాజీ గారు యాక్చువల్లీ ఆయన చేస్తుంటే నాకు నవ్వొచ్చేది. సో మల్టిపుల్ టైమ్స్ నవ్వడం వల్ల మళ్ళీ వన్ మోర్ అయ్యేది. ఎందుకంటే ఈచ్ టైం ఓకే ఇప్పుడు ఇది ఇలా చేస్తారు, సో ఇది ఫిక్స్ అయ్యి చేస్తాం, నెక్స్ట్ టేక్ ఇంకోలా చేస్తారు, సో మళ్ళీ నవ్వొస్తుంది. సో లైక్ దట్ మల్టిపుల్ టైమ్స్ నవ్వడం వల్ల వన్ మోర్లు అయ్యేవి. బట్ హీ వాజ్ నెవర్ ఫ్రస్ట్రేటెడ్ ఆర్ ఎనీథింగ్. పాపం కూల్గా చేసేవాళ్ళు. అండ్ మధ్యలో సడన్గా శివాజీ గారు, యాక్టర్ శివాజీ గారు ఒక డైలాగ్ ప్రిపేర్ అయ్యి సరే ఇప్పుడు చేస్తున్నాం అని సడన్గా ప్రొడ్యూసర్ అయిపోతారు. భోజనాలు వచ్చాయా, అసలు వాళ్ళు తిన్నారా అంటూ ఉండేవాళ్ళు. సో సార్ మీరు ఇక్కడ డోంట్ థింక్ అబౌట్ ఇట్ అంటే నో 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 వాళ్ళు తినకపోతే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు, దే హ్యావ్ టు ఈట్, నేను ఆ రెస్పాన్సిబిలిటీ అని మళ్ళీ మధ్యలో అది చెక్ చేసుకొని వచ్చి. సో హీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇట్స్ జస్ట్ ఎగ్జాంపుల్ అనుకోండి. లాట్ ఆఫ్ థింగ్స్ బ్యాక్ టు బ్యాక్, అంతా ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ హిస్ ఓన్ బేబీ లాగా హీ హాజ్ టేకెన్ కేర్. సో థ్యాంక్ యూ శివాజీ గారు, యు ఆర్ అ బిగ్ హెల్ప్ అండ్ అసెట్ టు దిస్ ఫిలిం. థ్యాంక్ యూ. అండ్ ఈటీవీ నేను చాలా షోస్ అండ్ ఆల్ దాట్ బిఫోర్ చేశాను. సో దాట్ ఈస్ లక్కీ ప్లాట్ఫామ్ ఫర్ మీ. అండ్ ఇవాళ వాళ్ళ సక్సెస్ కూడా మాకు హెల్ప్ అయ్యి ఈటీవీ విన్లో వస్తుంది February 12th నుంచి, మీరు తప్పకుండా చూడండి. అండ్ రోహన్ చూస్తే మా అబ్బాయి వచ్చన్ గుర్తొస్తాడు. సో ఎవ్రీ టైమ్ ఐ కీప్స్ థింకింగ్ వచ్చన్ అని. సో ఐ కీప్ ప్లేయింగ్ విత్ హిమ్ అ లాట్. సో హీ అండ్ ఐ ఏవో పిల్ల చేష్టలని అప్పుడప్పుడు చేస్తూ ఉంటాము. సో హీ ఈజ్ వెరీ గుడ్ కంపెనీ ఫర్ మీ. సమ్టైమ్స్ లేకపోతే బోర్ కొడుతూ ఉంటుంది. అండ్ దెన్ మాట్లాడితే ముంత మసాలా అనుకుంటూ అడుగుతూ ఉంటాడు. సో హీ ఈజ్ రోహన్. అండ్ ఆఫ్టర్ దిస్ మూవీ పెద్ద అయిపోతాడు ఇంకా. సో ఐ వాంట్ హిమ్ టు కంటిన్యూ టు డూ వెల్. And all the best, Rohan, and thank you everybody for coming here, and we wish you like the film also. Thank you అండి. విచ్చేసిన అతిథులకు అందరికీ స్వాగతం. థ్యాంక్ యూ. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా అనిల్కి థ్యాంక్ యూ సో మచ్ అనిల్. ఎందుకంటే అనిల్ అంటే జస్ట్ లైక్ అబ్బాయి అంటాను నేను, చాలా ఇష్టం. ఇది వ్యక్తిగతమైనటువంటి బాండేజెస్ అన్నమాట, అంతవరకే. బట్ అనిల్ చాలా, నేను ఈవీవి గారిలో చూశాను, చాలా గొప్ప క్వాలిటీస్ ఉంటాయి ఈవీవి గారిలో. అలాగే అనిల్ ఈ కాలంలో ఇంత కూల్గా ఒక సినిమాని కంప్లీట్ చేయటం అంటే అంత ఈజీ కాదు. అనిల్ని అందరూ ప్రేమిస్తారు. చాలా పాజిటివ్ వైబ్ ఉంటుంది తన చుట్టూ. ఫోన్ చేసి అబ్బాయి ఎక్కడున్నావు, నేను ఎక్కువ అంటే ఏ ఆర్టిస్ట్కైనా ఉంటుంది అబ్బాయి ఏమైనా ఉందా అంతవరకే, కానీ ఇబ్బంది పెట్టే అంత దూరం అయితే వెళ్ళదు. దానికి మించిన ఒక ఏమో అనిల్ అంటే ఒక పిచ్చి ప్రేమ. అంతేగాని అబ్బాయి ఎట్టి పరిస్థితుల్లో మనం సినిమా, నాతో ఒక సినిమా చేయి, ఇట్లాంటి కన్నా కూడా దాన్ని మించినటువంటి ఏదో ఒక తెలియని ఒక బ్లడ్ రిలేషన్ మాదిరి అనమాట. పైగా తను ఎప్పుడూ ఇబ్బంది పడొద్దు అని ఎక్కువ కోరుకుంటాను. తన సక్సెస్ని డెఫినెట్గా మా అనిల్కి తెలుసు.
తన పబ్లిసిటీ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి నేను బలంగా కోరుకుంటా, ఎట్టి పరిస్థితులు ఎక్కడా కూడా ఒక నెగిటివ్ థాట్ రాకూడదు ఎవరికి కూడా అనేది. ఎందుకంటే తనంత మంచివాడు కాబట్టి, లేకపోతే రాదేమో. తనంత మంచివాడు, మంచి టెక్నీషియన్, మంచి టాలెంటెడ్, బాస్కి ఆల్ టైమ్ రికార్డ్ ఇచ్చాడంటే సామాన్యమైన విషయం కాదు. అలాగే ఇంకా చాలా హిట్లు ఇస్తాండి. ఈవి గారు, మీరు కృష్ణారెడ్డి గారు ఎలాగైతే వాళ్ళు ఫీల్డ్లో ఉన్నంతవరకు ఎలా హిట్లు కొట్టారు, ఖచ్చితంగా నాన్ స్టాప్ హిట్లు ఖచ్చితంగా కొడతాడు, మనం చూస్తాం భవిష్యత్తులో. నేను అనుకుంటున్నాను, ఎందుకంటే అట్లా లోపలికి వస్తున్నప్పుడు అక్కడ ఫోటో ఉంటుంది అనిల్ది, కింద చాలా ఫోటోలు ఉన్నాయి, కానీ ఆ ఫోటోలు చూసినప్పుడు అనిపించింది అబ్బాయి ఎప్పుడో హీరో అవుతాడు అనుకున్నా. అన్న ఇక్కడ ఎవరు ఏం మాట్లాడుకున్నా, ఎవరు ఏం కావాలనేది కళామ తల్లి నిర్ణయిస్తుంది. జస్ట్ ఒక ఫీలింగ్ వచ్చింది నాకు అట్లా లోపలికి వచ్చినప్పుడు. అదే చెప్పా ఇక్కడ కూర్చున్నప్పుడు, ఎందుకో అనిపించింది అని చెప్పాను. ఖచ్చితంగా అవ్వాలండి. వాళ్ళ తమిళ్లో అందరూ డైరెక్టర్లు చాలామంది హీరోలుగా చేస్తున్నారు, ఎందుకు అవ్వకూడదు? అయితే తప్పేంటి? ఆర్టిస్టులు డైరెక్టర్లు అవ్వచ్చు. రామారావు గారు హీరో, డైరెక్టరు, ప్రొడ్యూసరు, మేకప్ మ్యాను, ఎన్ని చేశాడు రామారావు గారు. ఇచ్చేయి సినిమా రీమేక్ కూడా చెప్పాను ఇందాకనే. ఇచ్చేసే అలీ గారు ప్రొడ్యూసర్గా. అమ్మ హీరో ఎవరో చెప్పను, మళ్ళీ ఇప్పుడు జీతం మొదలు పెడతారు, లేనిపోయింది మనకి వల్ల. సో థ్యాంక్ యూ అండి. నా సినిమా గురించి మాట్లాడేదాన్ని నేనైతే మాత్రం ఒకటి గ్యారంటీ చెప్పగలను. నేను నిర్మాతగా నాకు బాపినీడి గారు ఒక బాధ్యత అప్పచెప్పారు. కథ విని సాయి గారు వాళ్ళ టీం ఒక బాధ్యత అప్పచెప్పారు. ఇది నా సొంత డబ్బులు పెట్టి తీసినటువంటి తాజ్మహల్ కన్నా కూడా నాకు చాలా ఇంపార్టెంట్ ఈ సినిమా. నేను ఖర్చు దగ్గరైనా, మేకింగ్ దగ్గరైనా, ఎక్కడైనా సరే వాళ్ళు నాకు బాధ్యత అప్పచెప్పిన దాన్ని నేను ఒక టీచర్లాగా బిహేవ్ చేశాను. ఖచ్చితంగా అందులో డౌట్ ఏం లేదు. ఏ విషయంలోనైనా, ఏ సీన్ అయినా ఒకవేళ బాగాలేదు తీసిందంటే మళ్ళీ తీయాల్సిందే. అలా కూడా తీసాం. యాక్చువల్గా ఈ సినిమాలో సాంగ్ లేదు, కానీ ఆ సాంగ్ నన్ను హాంట్ చేస్తుంది ఎప్పటి నుంచో. ఆ పాయ అనే సాంగ్ ఎట్లా ఎవరికి కూడా ఈ సినిమాలో సాంగ్ అనే ఫీలింగ్ లేదు. నేను అన్నాను సిచ్యువేషన్ ఇది బాగానే ఉంటుందేమో చూడండి అన్న. అందరికీ నచ్చింది, ఇంక్లూడింగ్ సాయి గారు. ఈ సినిమాలో ఏ పని చేసినా, డైరెక్టర్లు అయినా సరే, ఆర్టిస్టులు అయినా సరే, టెక్నీషియన్లు అయినా సరే, ఏదైనా సరే, ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ టు రిపోర్ట్. అలాగే చేశాను ఈ సినిమాని. అలాగే వాళ్ళు నాకు ఏదైతే బాధ్యత అప్పచెప్పారో ఏ రోజు కూడా వాళ్ళు రాలేదు, సెట్కి రాలేదు. అలాంటప్పుడు ఇంకా నా మీద ఇంకా ఎక్కువ బాధ్యత పడింది. మా నితిన్ గారు కానీ, అలాగే మన సాయి కిషోరు, సుహృత్తు, వీళ్ళందరూ కూడా మాకు ప్రమోషన్స్కి వచ్చేసరికి మనోడి పేరు మర్చిపోతాను, మార్కెటింగ్ యువకాంత్ తను, అలాగే ఇంకా మా మహా అయితే ఇప్పుడు 1990s నుంచి పరిచయం నాకు. అందరూ కూడా ప్రతి ఒక్కటి కూడా అది ఒక పెద్ద టీం వర్క్ కంపెనీ అండి. అంతేగాని అక్కడ ఎవరు బాస్లు అవి ఏముండదు, ఎవరి పని వాళ్ళు చేయాల్సిందే. అలాంటి ఒక కంపెనీతో నాకు ఎప్పటికీ విడదీయలేని బంధం ఏర్పడింది. ముఖ్యంగా దీనికి కారకులు బాపినీడి గారు. ఆయన ఎప్పుడూ తలుచుకుంటానే ఉంటాను. ఆయన ఒక మాట అనబట్టే ఈరోజు నేను ఇక్కడ నిలబడి మళ్ళీ ఆర్టిస్ట్గా ఇంత బిజీ అయిపోయి వరుసన హిట్లు పడ్డాయంటే కారణం ఏదో చాలామంది కోరుకున్నారు, నువ్వు ఆర్టిస్ట్గా ఉండాలి, నువ్వు ఆర్టిస్ట్. అలా నన్ను రీఎంట్రీ ఇచ్చింది బాపినీడి గారు. బిగ్ బాస్, ఆ తర్వాత కోర్టు, ఆ తర్వాత దండోరా, ఆ తర్వాత బిగ్ బాస్ బజ్జు, ఏది కూడా ఎక్కడా కూడా నాకు ఒక్క నెగిటివ్ ఇది కూడా రాలేదు. ఈ సినిమా కూడా ఖచ్చితంగా, ఎందుకంటే మా అబ్బాయికి టైం లేదు కాబట్టి నేను చూపించలేకపోయాను. సినిమా ఖచ్చితంగా చూపిస్తాను, రిలీజ్ ముందే చూపిస్తాను. ట్రైలర్ చూసి చాలా చాలా బాగుందని చెప్పాడు. ఏదున్నా సరే అనిల్, ఏదన్నా అవకాశం ఉంటే అనేది ఈ ఇండస్ట్రీలో ఎవరు నన్ను అడుగుతాను అని అంటే ఎందుకంటే నేను ఎవరిని అడగలేనండి, అది ఒక అనిల్ని. అలాగే ఈ సినిమాలో ఒక సాంగ్ కోసం నేను చాలా ఆలోచించాను, కానీ సడన్గా బండ్ల గణేష్ అన్న అనే థాట్ వచ్చిందంటే మా అబ్బాయి రిక్కీ థాట్ అనమాట అది. రిక్కీ చెప్తే అప్పుడు నేను వెళ్ళి గణేష్ అన్నని అడిగాను. పాట విని అరే చేసేద్దాం అన్నాడు. అంటే ఆర్టిస్ట్గా ఏమీ ఇవ్వకుండా ఎవరితో పని చేయించుకోకూడదండి. ఆర్టిస్ట్ అనే కాదు, ఎవరితో నేను ఏ పని చేయించుకోలేదు. నేను ఎంత బతిమిలాడినా నా దగ్గర రూపాయి ఇస్తే, ఎందుకంటే తనకి నేను చాలా రుణపడి ఉన్నాను. ఎప్పుడు ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచే గణేష్ అన్నకి నేను రుణపడి ఉన్నాను. ఖచ్చితంగా తీర్చుకుంటా.
ఎవరి రుణం తీర్చుకోకుండా మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళాం, మనం తీర్చుకొని వెళ్తాను. ఇంకా ఈ సినిమా టెక్నీషియన్స్కి వచ్చేసరికి సుధీర్ కథ తీసుకొని వచ్చాడు. కొత్త కుర్రాడు, నాకు తెలుసు. ఆ సైకిల్ దొక్కేటప్పుడు నేర్చుకునే ఆ ఇబ్బందులు ఉంటాయి కదా, ఒక్కోసారి సరిగ్గా పట్టుకో, హ్యాండిల్ పట్టుకో, ఇలాంటివి ఉంటాయి. సో వాళ్ళకి తెలుసు ఇలాంటివి అన్నీ కూడా. ఎందుకంటే తను చెప్పిన టెక్నీషియన్లే పెట్టుకున్నా మళ్ళీ. ఎందుకంటే నేనంటే వాళ్ళు క్లోజ్ అయితే బాగా వస్తుంది అవుట్పుట్. అది కెమెరామెన్ అయినా, ఎడిటర్ అయినా, ఎవరైనా సరే అందరినీ తనకి ఇష్టమైన టెక్నీషియన్లను పెట్టాను. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ రంజన్ రాజ్ అని చెప్పి, తను మలయాళీ అనమాట. అద్భుతంగా చేశాడు. ఈ సినిమాని సక్సెస్లో 50% అతనికి క్రెడిట్ వెళ్తుంది ఖచ్చితంగా. 100%, నో సెకండ్ థాటే లేదు. సినిమా ప్రతి ఒక్కళ్ళకి నచ్చుతుంది. మా ఇద్దరి కాంబినేషన్ నచ్చుతుంది, మళ్ళీ మా ఇద్దరి కాంబినేషన్ నచ్చుతుంది, అలాగే మా ఇద్దరి కాంబినేషన్ నచ్చుతుంది. ఎందుకంటే ఆలీ అన్న ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నాకు పరిచయం. నన్ను ఒక సొంత తమ్ముడి కన్నా ఎక్కువగా చూసుకున్నాడు ఆలీ అన్న. అప్పటి నుంచి కూడా ఫ్రమ్ ద బిగినింగ్ నేను 96 నుంచి నేను ఆలీ అన్నతో నా జర్నీ. ఆలీ అన్న ప్లస్ గణేష్ అన్న, చనిపోయాడు వేణుమాధవ్ అన్న, ఆయన వీళ్ళందరూ నన్ను ఒక సొంత తమ్ముళ్ళలాగా చాలా బాగా టేక్ కేర్ చేశారు. ఏ సందర్భంలో అయినా సరే, ఇప్పటి వరకు, ఈ రోజు వరకు కూడా. అలాగే చాలామంది ఉన్నారండి ఇక్కడ నాకు సహాయం చేసిన వాళ్ళు. ఇంకా మా చిత్రం సీను, అప్పటి నుంచి పరిచయం. వాడిని చూస్తే భయం వేసేది నాకు. అప్పుడు గ్లాసులు పెట్టుకొని ఎట్లా తిరుగుతుండేవాడు. ఎవడు రీడు పాతాడు, మనమే ఊరి నుంచి వచ్చి ఎవడు రీడు మాస్టర్ సినిమాకి. అలాగే బబ్లు, ఇంకా ధనరాజ్ ఆడు, అది తర్వాత లాస్ట్లో చెప్పాలి, పెద్ద ఆయన పేరు ధనరాజ్. ఎప్పుడు అడిగితే అప్పుడండి. తనకి ఇచ్చిన రెమ్యునరేషన్తో పోల్చుకుంటే తను చేసిన డేట్లు చాలా ఎక్కువ. ఏ రోజు కూడా అడగలేదు. ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు అన్న 2 రోజుల ముందు చెప్పేవాళ్ళం తన, లేదంటే ఒక రోజు అటు ఇటు అయినా సరే చేసేవాడు. ఎందుకంటే కొన్నిసార్లు మాకు సీన్ నచ్చ కూడా మళ్ళీ చేయాల్సి వచ్చింది. లొకేషన్ నచ్చక చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ప్రతి ఒక్క ఆర్టిస్టు, మన రఘుబాబు అన్న, అలాగే పృథ్వీ గారు, అలాగే తన పేరేంటి పమ్మిసాయి, చెమ్మక్ చంద్ర, రాఘవ, బుడ్డ నరేషు, అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా, ఇమ్మాన్యుయల్, ప్రిన్స్, చాలామంది అండి, 30 మంది ఆర్టిస్టులు ఉంటారు, గట్టిగా ఉంటారు ఆర్టిస్టులు. ఎవ్రీ సీన్లో ఆర్టిస్ట్ వస్తూనే ఉంటాడు, కొత్త ఆర్టిస్ట్ ఎంటర్ అవుతూనే ఉంటాడు. అది అనుకొని చేసింది కాదు, అలా అయింది. సమీరు. సో అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు. మరీ ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే లయ ఈ సినిమా తను కూడా ప్రొడ్యూసర్లానే చేసింది. 4 o'clock అంటే ఎర్లీ మార్నింగ్ 4కి వచ్చే 6కి షాట్ ఉందంటే, అలా వాడు కూడా రోహన్ అయితే ఎన్నిసార్లు వచ్చాడో వాడు లొకేషన్కి వచ్చి మళ్ళీ చేయకుండా వెళ్ళిపోయినా. ఎప్పుడు ఇంతవరకు అందరూ కూడా, ఎందుకంటే నా మీద అభిమానం, అట్ ది సేమ్ టైం ఈటీవీ ప్రోడక్ట్ అందరి మీద ఉన్న అభిమానం, స్క్రిప్ట్ అందరికీ బాగా నచ్చింది, అందరూ బాగా సపోర్ట్ చేశారు. ఇంకా టెక్నీషియన్స్ విషయానికి వస్తే రిత్విక్, మిత్తులు, మా ఎడిటర్ గారు, మనోజ్ గారు, అందరూ ప్రతి ఒక్కళ్ళు, శివ, విక్రమ్, రామ్, మనోడు సందీపు ఇది డైరెక్షన్ డిపార్ట్మెంటు, అలాగే ప్రసాద్, ధీరజు, వీళ్ళు ఈపీలు అనమాట ఈ సినిమాకి. ఆ తర్వాత మా అందరినీ నడిపించిన ఒక పెద్ద విగ్రహం ఉంది, అదే మా బాలాజీ సీనన్న. థ్యాంక్ యూ. నువ్వు లేకపోతే ఈ సినిమా అయ్యేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ సీనన్న. అలాగే ఈ సినిమాకి ట్రావెల్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా, మాకు ఈటీవీ ట్రావెల్స్లో వచ్చింది, అలాగే బయట మన ఇండస్ట్రీ ట్రావెల్స్, మా రాయుడు కానీ అందరూ ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా సపోర్ట్ చేశారండి. మీ అందరికీ పేరున థ్యాంక్ యూ. ఇంకెవరినన్నా మర్చిపోయి ఉంటే, ఇంకెవరిని మర్చిపోలేదు, మనం ఒకే ఒక్క వ్యక్తిని మర్చిపోయానండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు, నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు, నాకు ఇండస్ట్రీలో అతి ముఖ్యమైన ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్, మా మిత్రుడు కమల్. చాలా నాకు ఇండస్ట్రీలో ఫస్ట్ ఒక హీరో పరిచయం ఏంటంటే ఇతనే. నాకు సీతారామయ్య గారి మనవరాల్సు అనే సినిమాకి
ఇతను హీరో అయితే మేము సీతారాముల కళ్యాణం చూతమరారు అనే సినిమాకి మేము ఇద్దరం పరిచయం అనమాట. అప్పటి నుంచి ఈ రోజు వరకు నాతో ప్రతిరోజు ఫోన్ మాట్లాడుకొని ఉండడు. చాలా మంచోడు, మంచి ఆర్టిస్ట్. మన దండోరాలో ఇతనికి చాలా మంచి పేరు వచ్చింది, రంగామామ. థ్యాంక్ యూ కమల్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీం అందరికీ కంగ్రాచులేషన్స్ ముందే చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పుడే ట్రైలర్ చూశాను. సో సూపర్గా ఉంది ట్రైలర్. నేను ఈ సినిమా శంకర్ ప్రసాద్ గారి జర్నీ అయిపోయి ప్రశాంతంగా ఒక 2-3 డేస్ రిలాక్స్ అయ్యి ఇక మళ్ళీ పనుల్లోకి దిగుదాం అనుకుంటున్నా. నిన్ననే శివాజీ అన్నకి చేశా. పాపం ఒక 15 రోజుల క్రితం నుంచి ఒక 3-4 మిస్డ్ కాల్స్ని ఏంటి చేస్తే తను ఒకసారి సినిమా చూపిద్దామని అనుకున్నారు. అసలు నేను స్కిప్ అయిపోయాను ఈ వర్క్లో పడి. సరే నేను చూస్తానని చెప్పాను అని ఏదో కొద్దిగా తటపటాయిస్తున్నాడు. ఏందన్నా అంటే ఏం లేదు, ట్రైలర్ లాంచ్ అనుకుంటున్నాం. అయితే అన్న అది మొన్నే దండోరాకు వచ్చావు కదా మళ్ళీ అంటే నేను వచ్చేస్తా అన్న. అబ్బాయి ఈసారి జాగ్రత్తగా మాట్లాడతాను. సరే చెప్తే ఓకే ఓకే అన్న, అదేం లేదు, అసలు నువ్వు అడగాల్సిన పని లేదు అని చెప్పి నేను సరే వచ్చేస్తానని చెప్పడం జరిగింది. అండ్ టీం అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎక్స్ట్రాడినరీగా ఉంది ట్రైలర్. చాలా నవ్వుకున్నాను, నేను అక్కడ సీట్లో కూర్చొని నవ్వుకున్నాను. ముఖ్యంగా డైరెక్టర్కి క్రెడిట్ ఇస్తా. సుధీర్ రైటింగ్ చాలా బాగుంది, ప్రజెంటేషన్ చాలా బాగుంది, అండ్ ఎడిట్ కట్ చాలా బాగుంది, ట్రైలర్ కట్ చాలా బాగుంది. అండ్ నో డౌట్ నాకు ఈ ట్రైలర్ చూడగానే February 12th ఇమీడియట్గా ఈటీవీలో సినిమా చూడాలనిపించింది. అక్కడే నీ సినిమా సక్సెస్. కాబట్టి మళ్ళీ దీనికి ఒక సక్సెస్ ఈవెంట్ అవసరం లేదు, మీది సక్సెస్ ఈవెంటే అనుకోయేది. సో కంగ్రాట్స్, ఆల్ ద బెస్ట్. నీకు మళ్ళీ మంచి సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈసారి డైరెక్ట్గా థియేటర్లో రిలీజ్ చేసే సినిమా చేయి. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. యు ఆర్ వెరీ టాలెంటెడ్. అది నేను ట్రైలర్ చూసే చెప్తాను, యు ఆర్ వెరీ టాలెంటెడ్. ఆల్ ద బెస్ట్ సుధీర్. ఇక అలాగే ఈటీవీ విన్ వాళ్ళ గురించి చెప్పాలి. ఒక 3-4 years బ్యాక్ అనుకుంటా రాఘవేంద్ర గారు నేను కలిసి ఎక్కడో వీళ్ళకి సంబంధించింది ఏదో ఒకటి రిలీజ్ చేయడానికి వెళ్ళాను. నేను ఆ రోజే చెప్పాను విత్ ఇన్ షార్ట్ టైం ఈటీవీ విన్ అనేది ఓటీటీ రూల్ చేయబోతుందని. సో నేను ఎందుకు చెప్పానంటే వాళ్ళ కంటెంట్ సెలెక్షన్ కానీ వాళ్ళ పికింగ్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది, నాకు బాగా నచ్చింది. ఇంట్లో హోమ్లీ ఆడియన్స్ అంటారు, ఫ్యామిలీ ఆడియన్స్ కానీ అందరికీ బాగా దగ్గరే కంటెంట్స్ ఎక్కువ పిక్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా మీ ఛానల్ అలాగే సక్సెస్ అయిందో ఇది కూడా చాలా సక్సెస్ అవుతుందో నాకు అనిపించింది. దాన్ని అలాగే ఆ బేసిక్స్కి ఆ ఎథిక్స్కి మిస్ కాకుండా వాళ్ళ కంటెంట్స్ తీసుకెళ్తున్నారు. కంగ్రాచులేషన్స్ మీ ఈటీవీ టీం అందరికీ, ముఖ్యంగా సాయి అండ్ నితిన్, ఇంకా మీకు మీ టీం అందరికీ నా బెస్ట్ విషయం చెప్తున్నాను. అండ్ నేను 90s వెబ్ సిరీస్ చూసినప్పుడే, 90s ఫిల్మ్ కదా అది, వెబ్ సిరీస్ చూసినప్పుడే నేను శివాజీ గారితో కూడా పర్సనల్గా మాట్లాడాను. ఆ సిరీస్ నాకు చాలా బాగా నచ్చింది. అక్కడ నుంచి శివాజీ గారి నెక్స్ట్ ఇన్నింగ్స్ మొదలైందని చెప్పాలి. సో మోస్ట్ సక్సెస్ఫుల్ యాక్టర్గా చాలా సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చేస్తూ వెళ్తున్నారు. సో ఇది కూడా ఆల్రెడీ సక్సెస్ అయిందనే చెప్పాలి. ఇది ఇంకొక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ నీ అకౌంట్లో అన్న. అండ్ ఆల్ ద బెస్ట్. అలాగే స్టేజ్ మీద చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, ధనరాజ్ అండ్ బబ్లు అండ్ చిత్రసేన, అందరు నాకు తెలిసిన వాళ్ళే. సో అలాగే టీమ్ టెక్నీషియన్స్ అందరికీ, కమల్ గారు అండ్ అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తాను. ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి. అలాగే టీంలో ఇక్కడికి రాని వాళ్ళ ఆర్టిస్టులకు కూడా నా బెస్ట్ విషెస్ చెప్తూ, అలాగే మా ఆలీ అన్న, సో అడ్వాన్స్ ఇస్తారా? పరిస్థితి ఏంటి, పర్స్ ఏదో అడ్వాన్స్ అన్న, హీరోగా అడ్వాన్స్ ఇస్తానన్నారు కదా అలీ గారు, మళ్ళీ పెట్టేశారేంటి లోపల పర్స్ మీరు? రండి ఇండియన్ కరెన్సీ ఇస్తే డాలర్స్ రేపు పొద్దున్న అది డౌట్గా ఉంది, నేను ట్రంప్ని ఇస్తాను. ఓ డాలర్స్ తో లాక్ చేశారనమాట. ఇప్పుడు అన్న హీరో ఫ్రెండ్గా కూడా ప్లీజ్, హీరో ఫ్రెండ్గా కూడా అన్న ప్లీజ్ మీరు మాటిస్తే ఇస్తారు అన్న, అలాంటిది లేదా? అంటే నెక్స్ట్ ఆ ఫంక్షన్ యాంకర్గా కూడా అన్న హీరో ఫ్రెండ్, డాన్స్ మాస్టర్ హీరో ఫ్రెండ్ కొడుకు కూడా అలీ గారు. నేను ఇది హీరోగా తీసుకోలేదు, సో డైరెక్టర్గా తీసుకున్నాను. ఓకే, ఎనీ టైం. సో మీ ట్రంప్ డాలర్కి ఒక సినిమా చేసేస్తామండి.
సూపర్. అండ్ థ్యాంక్ యూ శివాజీ అని చెప్పినట్టు నాకు నన్ను క్యారీ చేయడం నాకు చాలా ఇష్టం. బట్ హీరోగా అనేది నేను అసలు నాకు ఆలోచన లేదు. నా సినిమాలో హీరోలే నాకు డెమిగాడ్స్ లాగా, వాళ్ళని నేను ప్రేమిస్తూ వాళ్ళని నేను సూపర్ స్టార్స్ లాగా చూపించడం నాకు ఇష్టం. సో అలాగే కంటిన్యూ అవుతాను. సో కాబట్టి థ్యాంక్ యూ శివాజీ అన్న ఫర్ యువర్ లవ్. అండ్ అలాగే ఈ సినిమాలో మిగతా టెక్నీషియన్స్ అందరికీ విషెస్ చెప్తూ, అలాగే ముఖ్యంగా లయ గారి గురించి చెప్పాలి. సో ఎంతో గొప్ప సినిమాలు చేసింది ఆవిడ ఒకప్పుడు. సో ఎన్నో నంది అవార్డ్స్ తీసుకున్నారు. ఒక వెరీ 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 టాలెంటెడ్ యాక్ట్రెస్, మన తెలుగు అమ్మాయి. సో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి మళ్ళీ ఒక సెకండ్ ఇన్నింగ్స్ లాగా తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చారు. సో ఆవిడకి నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. మంచి మంచి ఫిల్మ్స్ చేస్తున్నారు. అండ్ ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు ఆవిడకున్న అండ్ ఒక ఓల్డ్ ఇమేజ్ ఒకటి ఉంది కదా, లయ గారు అంటే చాలా సాఫ్ట్, చాలా స్వీట్గా ఉంటారని చూస్తే నాకు ఒక నిమిషం భయం వేసింది. కత్తి పెట్టుకొని ఎలక్ట్రిక్ షాకులు పెడుతుంది, మర్డర్లు చేస్తుంది, ఇదేదో పెద్ద క్రిమినల్ ఫ్యామిలీలా ఉంది. సో అక్కడే ఒక ఆర్టిస్ట్కు ఇమేజ్ని బ్రేక్ చేసి రైటింగ్ చేయడమే ఒక సూపర్ థాట్. అది సుధీర్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. సో నాకు బాగా నచ్చింది. అలాగే వీడైతే రోహన్ అయితే వెరీ స్పెషల్ అప్రిషియేషన్. నేను చాలా గట్టిగా పగలబడిన అవన్నీ 2 పంచులు చాలా బాగున్నాయి. అండ్ ట్రైలర్లో వచ్చినాయి. సినిమా అంతా కూడా చాలా బాగా చేసావు అనుకుంటున్నాను. అండ్ అలాగే ఆల్ ది బెస్ట్ రోహన్. అలాగే లయ గారు కూడా ఇందాక కూర్చున్నప్పుడు అన్నారు, సో ఏం చేస్తున్నాను అడిగాను. అంటే మంచి సినిమాలు చేస్తున్నానండి, కానీ సక్సెస్ పడాలి కదన్నారు. సక్సెస్తో మీకు సంబంధం లేదండి, మీరు ఎన్నో సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ చేసేసారు. సో యూ డిజర్వ్ బెటర్ ఆపర్చునిటీస్ అండ్ రోల్స్. ఖచ్చితంగా మీకు వస్తాయని నేను నమ్ముతున్నాను. అండ్ ఈ సినిమాతో ఇంకా ఎక్కువ వస్తాయని అనుకుంటున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ జర్నీ. అలాగే శివాజీ గారు సినిమాని ఎంత ప్రేమిస్తారనేది ఆయన సినిమా నుంచి మనం చూస్తున్నాం. అండ్ ఇందులో ఇంకా కొత్త బాధ్యత ప్రొడ్యూసర్గా నిలబడి చేస్తున్నారు. అండ్ సో ప్రొడ్యూసర్ అంటే చాలా కష్టాలు ఉంటాయి. ఈ సినిమాని చాలా లిమిట్ టైంలో, చాలా తక్కువ టైంలో చేసి ఈటీవీని వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ని ఈరోజు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. అండ్ కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. అలాగే ఈ సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధబోసిని వీలైతే సీక్వెల్ తీయండి, కుదిరితే ఈసారి థియేటర్లు వేసి తర్వాత ఓటీటీకి రండి. సో మై బెస్ట్ విషెస్ చెప్తూ, ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే సారీ. అండ్ టీం అందరికీ ఇంకొకసారి నా సజెషన్ ఏంటంటే కుదిరితే ఒక పాయా ఫంక్షన్ పెట్టుకోండి. కుదిరితే అదే పాయా ప్రెస్ మీట్ పెట్టండి. ఇక పాయా మీద ఏం చేస్తారు వచ్చిందా? పాయా అంటే స్పెషల్ ఆలీ గారి గురించి ఓకే. సో అలీ గారు అంటే స్పెషల్. సో అలా అందరికి ఒకసారి కుదిరితే మాకు కూడా పంపించండి. అవునా? ఓకే. ఎంత ఎక్సైట్ అవుతున్నారో పాయా అంటే. సో థ్యాంక్ యూ అందరికీ. ఇంకంతే. సో ఈ కుర్రోడు ఎవరు? ఇట్లా కొంచెం మీకు కనిపిస్తున్నారా స్టేజ్ మీద పోలికలు? నువ్వు ప్రెజెంటర్వా? సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను తెలుసా? అలీగారు రండి, అలీగారు రండి, అలీగారు రండి, రండి. సక్సెస్ ట్రాన్స్ఫర్ చేస్తున్నా. ఇదిగో ఇది నీకు అడ్వాన్స్. మంచి హీరో అయిపో ఫ్యూచర్లో. సో వన్స్ అగైన్ టీమ్ అందరికి కాంగ్రాట్స్ చెప్తున్నాను. సో గో ఫర్ ఇట్. ట్రైలర్ చాలా బాగుంది. ఖచ్చితంగా ఈ February 12th ఈటీవీ విన్లో రాబోతుంది. సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధబోసని. టీం అందరినీ బ్లెస్ చేయండి. నాకు తెలిసి ఇది మీరందరూ బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. వన్స్ అగైన్ విన్నర్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఈటీవీ విన్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అనిల్ గారు. అందరికీ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఈ కార్యక్రమానికి మా వెనకాల ఎప్పుడు ఉండే మా వంశీ శేఖర్కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వంశీ, థ్యాంక్ యూ.